హలో అండి. లాస్ట్ వీడియోలో ఈ క్లాత్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. సో దీని వచ్చేసి మా పాప కోసం ఫ్రాక్ స్టిచ్ చేయడానికి తీసుకున్నానని చెప్పేసి. సో దీని వచ్చేసి లెహంగా టైప్ నేను స్టిచ్ చేశాను అనమాట. సో ఇక్కడ పైన వచ్చేసి క్రాప్ టాప్గా స్టిచ్ చేశాను. సో ఈ మోడల్ తనకి డ్రెస్ లేదని చెప్పి నేను ఇలా స్టిచ్ చేశాను అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అంతా నేను లాస్ట్ వీడియోలో చెప్పున్నాను. సో వీడియో పెట్టడానికి కొంచెం గ్యాప్ అయితే చాలా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ క్లియర్గా చూపిస్తా చూడండి డ్రెస్. బట్ చాలా బాగుంది. నాకు కెమెరా అంత మంచిగా లేదు కాబట్టి సరిగా కనిపించట్లేదు. ఇక్కడైతే ఈ ఫ్యాబ్రిక్ మీటర్ వచ్చేసి నాకు 350 పడుతుంది. ఒక మీటరు 350 సంథింగ్ పడింది. సో కింద వచ్చేసి సాటిన్, దాని కింద క్యాన్ వేసాను, లైనింగ్ కూడా వేసాను అనమాట. సో ఇది వచ్చేసి నేను క్రేప్ లైనింగే వేసాను అండ్ సాటిన్, దానిపైన ఈ క్లాత్ అనమాట. సో ఇది లెహంగా టైప్లో నేను స్టిచ్ చేశాను అనమాట. సో ఈ డ్రెస్ అయితే చాలా మంచిగా వచ్చిందనమాట. సో ఇక్కడ జిప్ కూడా పెట్టాను, ఇన్విజిబుల్ జిప్ పెట్టేశాను అండ్ ఇక్కడ డోరీ థ్రెడ్ పెట్టుకున్నాను అనమాట, సింపుల్గా అదే మ్యాచింగ్ ఉండేటట్లు. సో తర్వాత క్రాప్ టాప్కి వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండ్ సాటిన్ అనమాట. సో ఇది వచ్చేసి 4 లేయర్స్గా వచ్చేటట్లు ఆర్గంజానే నేను స్టిచ్ చేసుకున్నాను అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.